ఇప్పుడు ఆయన ఏసీబీ కార్యాలయం ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిస్తే ఏ రకమైనటువంటి వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది న్యాయ నిపుణులుగా? మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ మిథున్ రెడ్డిని అరెస్ట్ని అనంతరం కోర్టులో పోటీ చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వటం అనేది అనివార్యమైన అంశం. ఎంచేతంటే ఆయన ఎంపీ అయినా లేకపోతే ఇంకోటైనా కానీ స్పీకర్ యొక్క అనుమతులు అవసరం లే. స్పీకర్ యొక్క అనుమతులు ఎప్పుడు అవసరం అంటే ఈయన పార్లమెంటు సమావేశాల్లో ఉన్నప్పుడు, పార్లమెంటు ప్రాంగణంలో ఉన్నప్పుడు కనుక విచారణా సంస్థలు, విచారణాధికారి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ కానీ లేకపోతే రాజ్యసభ అయితే చైర్మన్ యొక్క అనుమతులు తీసుకోవాలి తప్ప మిగతా సమయాల్లో సామాన్య మానవుడిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారో అదే విధంగా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరినైనా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజెస్ ఏమీ లేవు. ఒక్క పార్లమెంటు సమావేశాల్లో కూర్చొని ఉన్నప్పుడు మాత్రమే, ఆ ప్రాంగణంలో ఉన్నప్పుడు మాత్రమే కొంత ప్రివిలేజెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు. కాబట్టి రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి కాబట్టి నాకు ఇవాళ అనుమతి ఇవ్వండి, తర్వాత సరెండర్ అవుతారంటే కోర్టులు అంగీకరించే పరిస్థితి ఉత్పన్నం కాదు. చట్టం కూడా దాన్ని పర్మిట్ చేసేటువంటి అవకాశాలు లేవు. రెండోది, ఈ రోజున మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అనేకమైన రీజన్స్ చెప్పారు. రీజన్స్లో ప్రధానమైనవి ఒకటేంటంటే, కొత్త విషయం కూడా ఇంతకుముందు కూడా చెప్పారు. దాంట్లో ప్రసాద్ అనేటువంటి వ్యక్తి, సత్యప్రసాద్, ఆయన ఏ3గా ఉన్నాడు దీంట్లో, పబ్లిక్ సర్వెంటు. ఆయనకి నాన్ ఎస్సీఎస్ ఐఏఎస్ ప్రమోషన్ ఇప్పిస్తానని మిథున్ రెడ్డి చెప్పేసి ఆయన్ని లొంగ తీసుకొని ఆయన చెప్పిన విధంగా చేయించాడు అనేది ఒక ఆరోపణ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంతేకాకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో దీంట్లో రెండో ముద్దాయిగా మూడో ముద్దాయిగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిథున్ రెడ్డి డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేశాడని చెప్పేసి ఒక తీవ్రమైన ఆరోపణ చేసి ఈ యొక్క అక్రమ మద్యంలో ఉండే అక్రమాలు జరపడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేశారని. మూడోది పిఎల్ఆర్ ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్, పిఎల్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి వీళ్ళ కుటుంబ సంస్థ ఉందో దానిలో 5 కోట్ల రూపాయలు ఎవరైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిఏగా ఉన్నాడో ఆయన ద్వారా దానికి పంపారు. అంటే ఈ అక్రమ మద్యంలో ఉన్నటువంటి అక్రమ సొమ్ముని వాళ్ళ యొక్క సంస్థలకు కూడా పంపారు అనేది మరొక తీవ్రమైన ఆరోపణ ఆయన మీద చేశారు. అంతేకాకుండా ఈయన మీద ఇది ఏమీ నేర రహితుడేం కాదు. ఈయన మీద గతంలో కూడా 7 కేసులు ఉన్నాయి. 7 కేసుల్లో ముద్దాయి ఈయన. కాబట్టి ఈయనకి క్రిమినల్ నేచర్ ఉంది అని చెప్పేసి కూడా రిమాండ్ ఇచ్చేయండి, రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించేయండి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో చాలా స్పష్టంగా మేము దీనికి సంబంధించిన సాక్షుల యొక్క స్టేట్మెంట్లు కానీ, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఇవి కానీ వీటన్నిటిని కూడా ఈయన ముందు పెట్టి ఈయన్ని విచారించవలసిన అవసరం ఉంది. కాబట్టి రిమాండ్ అనంతరం పోలీసు కస్టడీకి కూడా, విచారణ సంస్థల కస్టడీకి కూడా తదుపరి విచారణకి ఈయన యొక్క అవసరం ఉన్నది. ఈయనే ప్రధాన భూమిక పోషించాడు అని చాలా స్పష్టంగా ఈయన మీద ఎలిగేషన్స్ పెట్టారు. ఈయనే కర్త కర్మ క్రియ, సొమ్ముని రాబట్టడం, పాలసీని క్రియేట్ చేయడంలో కూడా ఈయనే క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ అక్రమంగా వచ్చిన సొమ్మున 90% కూడా ఈయనే అంతిమ లబ్ధిదారుల దగ్గరికి చేరే విధంగా ఏ విధంగా మార్చాలో, లేకపోతే సెల్ కంపెనీలు ఎలా చేయాలి, ఏ విధంగా మార్చాలి, విదేశాలకు ఎలా పంపాలి, దాన్ని నల్లధనాన్ని తెల్లధనంగా ఏ విధంగా మార్చుకోవాలి, మొత్తానికి రూపకల్పన ఈయనే చేశాడు అని చెప్పేసి ఈ రోజున న్యాయస్థానం ముందు పెట్టబోతా ఉన్నారు. డెఫినెట్గా మిథున్ రెడ్డి రిమాండ్ ఇస్తారు. రిమాండ్ ఇవ్వటం అనేది అనివార్యం. కాబట్టి రేపు డెఫినెట్గా విచారణ సంస్థలు ఈయన్ని మాకు పోలీస్ కస్టడీకి ఇవ్వండి, తదుపరి విచారణ చేయవలసిన అవసరం ఉంది. మొత్తం గుట్టంతా ఈయన దగ్గరే ఉంది. కాబట్టి ఆ గుట్టుని విచారించి రాబట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి పోలీస్ కస్టడీకి అడుగుతారు. అంతేకాదు ఈయన మీద ఇంకా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, భూముల ఆక్రమణ, ఇంకా చాలా ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. డెఫినెట్గా ఇవి ఉంటే, ఆ కేసులు కూడా పెండింగ్ ఉంటే డెఫినెట్గా ఈ రిమాండ్ అనంతరం దాంట్లో కూడా పీటీ వారెంట్లు వేసి ఇన్ని ఆ కేసుల్లో కూడా రిమాండ్ అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా
ఈ యొక్క స్కామ్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తర్వాత చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఎంపీ మిథున్ రెడ్డిని భావిస్తున్నారు. ఆయన పార్లమెంటు సభ్యుడిగా రాష్ట్రాలు చేసేటువంటి పాలసీలో తమకు సంబంధం లేదు అనేటువంటి వాదన వినిపిస్తున్నప్పటికీ ఎవరో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా చేశారు, ఇది నిలబడే కేసు కాదు, ఇలాంటి కామెంట్స్ కూడా మనం నిన్న చూసాం. అయితే సిట్ అధికారులు మాత్రం చాలా క్లియర్గా తమకున్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. దాదాపు 2 ట్రంక్ పెట్టెల సంబంధించినటువంటి పత్రాలను కూడా కోర్టుకు తీసుకువెళ్ళి పరిస్థితి మనం నిన్న చూసాం. సో ఈ నేపథ్యంలో అందరి పాత్ర కూడా, ముఖ్యంగా అప్పుడు పాలసీలు రూపొందించినటువంటి వ్యక్తుల్లో ఎక్కడ రూపొందించారు, వారు ఎక్కడ కూర్చున్నారు, హైదరాబాద్లోనా లేకపోతే వీరు తాడేపల్లిలోనా లేకపోతే మరొక చోట అనేటువంటి ఆధారాలను కూడా గూగుల్ టేక్అవుట్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించారు. నేపథ్యంలో అందరి యొక్క వ్యవహారం ఎవరైతే దీంట్లో కీలకంగా ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి ఛార్జ్షీట్లో కూడా ఉండబోతోంది. ఎవరు దీంట్లో నుంచి తప్పించుకోలేరు అనేది సిట్ ఇప్పుడు వరకు కూడా చెప్తోంది. సో ఇక సిట్ వేసినటువంటి ఛార్జ్షీట్లో జగన్ ప్రస్తావన వచ్చినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి విచారణ ఎలా ఉండబోతోందనేది ఒక కీలక పరిణామం. మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖను చూసినప్పటి డిప్యూటీ సీఎం ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. సో మిథున్ రెడ్డి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా మరి కాసేపట్లోనే ముగియబోతున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ చూసుకుందాం.